భాగంగానే నేను ఈరోజు అమరావతి ద్రోహులు ఎవరు, రాజకీయ పార్టీల, ప్రజల, దీని మీద ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. నేను రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, నేను ఒక రాజకీయ పార్టీ, నాది ఒక జేవీఎంరావు భారత్ పార్టీ, ఒక పార్టీ ఉంది. 2019వ సంవత్సరం నుంచి 2023 నవంబర్ 30 వరకు కూడా నా పోరాటం ఒక దశలో ఉంది. డిసెంబర్ నుంచి నా పోరాటం ఇంకొక దశలోకి మారింది. ఎందుకు మారింది అంటే 2024 మార్చిలో ఎలక్షన్స్ అంటున్నారు. సో యాజ్ ఎ పార్టీగా నేను ఎలక్షన్ ప్రాసెస్లోకి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో 3 నెలలే ఉన్నాయి. 4 నెలల ఎలక్షన్ ఉంటుంది. సో ఈ 4 నెలలు ఎలక్షన్, 3 నెలలు నా చేతిలో ఉన్నప్పుడు నేను 2019 నుంచి డిసెంబర్ ఇప్పటి వరకు, అంటే నవంబర్ 30 వరకు, 2023 వరకు ప్రభుత్వం మీద పోరాటం చేశాం. ప్రభుత్వం మీద పోరాటం చేయటం అంటే ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి, వాట్ ఈస్ అ డెమోక్రసీ? డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి పాలక పక్షం మీద ఫైట్ చేయటం. సో నేను తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మేమందరం కూడా కలిసి ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి. ప్రభుత్వం మీద ఫైట్ చేసే సందర్భంలో ప్రతిపక్షాలు విమర్శించుకో. తెలుగుదేశం పార్టీని నేను విమర్శించాల్సిన అవసరం లేదు, జనసేనని నేను విమర్శించాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎక్సెప్ట్ వాళ్ళ విధానాలు ఆ పర్టికులర్ సందర్భంలో తప్పుగా ఉంటాయి, లేకపోతే సిపిఐ, సిపిఎంని విమర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మేమందరం ప్రతిపక్షాలు. కానీ నేను బీజేపీని విమర్శించొద్దు, ఎందుకంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది. కాబట్టి నేను విమర్శించాల్సింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీని, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని. ఈ 2 పార్టీలను విమర్శించాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పక్షాల మీద ఉంటుంది. మేమందరం కూడా కలిసి ప్రజలకి ప్రాథమిక హక్కులు కల్పించడంలో, ప్రజల ప్రాథమిక హక్కుల్ని వాళ్ళని డెమోక్రటిక్ వేలో ప్రొటెక్ట్ చేయడంలో మేమందరం కూడా పనిచేయాల్సిన సందర్భం. మేమందరం కొట్టుకొని, ప్రతిపక్షంగా అందరం కొట్టుకొని పాలక పక్షాన్ని విమర్శించం, లేకపోతే పాలక పక్షాన్ని సపోర్ట్ చేయం. దట్స్ నాట్ డెమోక్రసీ అట్ ఆల్.